ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో పడింది. కార్మికులు సమ్మెలోకి వెళ్తే ఎలా అనే దానిపై ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సమ్మెలోకి వెళ్లడం అనివార్యమైతే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది రేవంత్ ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఒప్పుకునే దానికి కొంత టైం బాండ్ పెట్టడం, పని భారాలు తగ్గించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సమ్మె అనివార్యమైతే అద్దె బస్సులతో తాత్కాలిక డ్రైవర్లతో నడిచే యోచనలో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలు చేస్తుంది. కాగా ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 2800 అద్దె బస్సులున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అద్దె బస్సుల యజమానులు మద్దతుగా నిలుస్తున్నారు. రైట్గా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు పడింది. అయితే కార్మికులు సమ్మెలోకి వెళ్తే ఎలా అనే దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, దీపిక, ఇప్పుడు 7వ తేదీ నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. ముందుగా ఆర్టీసీ జేఏసీలోనే 2 యూనియన్లుగా విడిపోవడం జరిగింది. ఒకటి 7 యూనియన్లు కలిపి ఒక జేఏసీగా ఏర్పడితే మిగతా 3 యూనియన్లు కలిపి ఒక జేఏసీగా ఏర్పడడం జరిగింది. అందులో ఈరోజు ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ని అశ్వత్థామరెడ్డి అండ్ టీం కలవడం జరిగింది. వీళ్ళైతే చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. కొంత సమయం ఇద్దాము, 7వ తేదీన కావాలంటే సమ్మె నోటీస్ ఇద్దాము. సమ్మె నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి 45 రోజుల సమయం ఉంటుంది కాబట్టి అప్పటికి అన్ని కార్మిక సంఘాలు కూడా అంటే 45 రోజుల లోపల సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు అన్ని సంఘాలు కలిపి ముందుకు వెళ్ళి సమ్మెలోకి వెళ్దామంటూ కూడా అశ్వత్థామరెడ్డి కొద్దిసేపటి కింద ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. మరోవైపు మిగతా కార్మిక సంఘాల జేఏసీ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే 7వ తేదీన ఉదయం 6 గంటల నుంచి కూడా తాము సమ్మెలోకి వెళ్తామని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆల్టర్నేటివ్ ప్రయత్నాలను అయితే ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మరి కాసేపట్లో ముఖ్యమంత్రితో పొన్నం ప్రభాకర్ అయితే భేటీ కాబోతున్నారు. భేటీ అయి ఏవైతే 21 డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లలో ప్రధానంగా 5 డిమాండ్లు ఉన్నాయి. ఈ 5 డిమాండ్లలో కేవలం ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం, వాళ్ళని గుర్తింపు, మిగతావన్నీ కూడా అంటే మిగతా 4 డిమాండ్స్ ఏవైతున్నా ఆ 4 డిమాండ్లు కూడా పూర్తిగా ఆర్థిక శాఖ అంటే భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించిన ఆర్థిక శాఖ నుంచి కూడా పూర్తి స్థాయి నివేదికలు తెప్పించుకోవాలి. ప్రతి నెల ఎంత అదనపు భారం పడబోతుంది ఏంటి అనే వివరాలు అన్నీ కూడా తెప్పించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కొంత సమయం అయితే కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కార్మిక సంఘాలు మాత్రం దీనిపైన ససేమిరా అంటున్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను అయితే అన్వేషిస్తారు.